నాసిరకం మద్యం కుంభకోణంపై టీడీపీ నేత నజీర్ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మద్య వ్యాపారం చేసి నాసిరకం మందు పోసి జేబ్రైడ్స్ తెచ్చి వాళ్ళ దగ్గర డిస్టిలరీస్ కమిషన్ తీసుకొని మీరు తీసుకున్న కమిషన్లు డబ్బులు తీసుకుంటాం వల్ల వాళ్ళు చీప్ లిక్కర్ ఆరోగ్య పాడైపోయే లిక్కర్ సప్లై చేసేయడం వలన ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలై కొన్ని వేల మంది చచ్చిపోతే మీకు చింత లేదా? మీకు బాధ లేదా? మీకు అవగాహన లేదా? అందుకే మీ రాజకీయాలు పనికిరాలని మొన్న ఎలక్షన్ ప్రజలు మూల కూర్చోబెట్టారు. ఇంకా అర్థం చేసుకోకపోతే మీ కర్మ. రాజకీయాల్లో ఉంటే డబ్బు సంపాదించడం కాదు, రాజకీయాల్లో ఉంటే మోసం చేయడం కాదు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరాలు చేసి షార్ట్ పీరియడ్లో డబ్బులు సంపాదించడం కాదు. సమాజంలో వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి మనం పబ్లిక్ లైఫ్లో వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి. ప్రజల్ని తోచుకుని ప్రజల జీవితాలు ఆడుకొని వాళ్ళకి సర్వనాశనం చేసి వాళ్ళు దానివల్ల లబ్ధైన డబ్బులు మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళ కోసం 1000 రూపాయలు 500 ఇవ్వటం కోసం ఆ డబ్బులు పంచిపెట్టారే. అసలు మీకు నైతిక విలువలు ఉన్నాయా? మీకు రాజకీయ పార్టీగా చెప్పుకుంటానికి మీకు అర్హత ఉందా? మీది ప్రజాస్వామ్యవాదులా? మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉందా? అందుకే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు కానీ మీరు చేసిన తప్పు లేదు మీరు తెలుసుకోండి. వాస్తవంగా మీరేదో మీ నాయకుడి మెప్పు కోసమో లేదా మీ రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాలు ఏదో ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. అధ్యయనం చేయండి. అసలు ఏం జరిగింది? మా వాళ్ళు ఏం చేశారు? వాస్తవా కాదా? తప్పు చేశారా లేదా అని తెలుసుకొని పెట్టాలి. అంతేగాని ప్రెస్ మీట్కి పిలిచి తెలిసి తెలియని విషయాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే అంత అమాయకులు ఎవరు లేరని తెలుసుకుంటూ చివరిగా మేము చెప్పేది ఒకటే, ఇలాంటి వ్యక్తుల మీద ఈ సెక్షన్లతో పాటు ఇంతమంది చనిపోయారు ఈ రాష్ట్రంలో. పేద కుటుంబాలు వాళ్ళ పక్షాన నిలబడాలండి. ఏ వ్యక్తిని నిలబడాలి? రాజకీయాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ సమాజం మీద బాధ్యత ఉన్నప్పుడు కానీ ప్రెస్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు నిలబడాలి. వాళ్ళ ఘోష ఎవరు వినిపిస్తారు? ఒకటి కొడుకు చనిపోయాడు, ఒకటి భర్త చనిపోయాడు, ఒకడు అన్న చనిపోయాడు, ఒకడు బావ చనిపోయాడు. వాళ్ళ గురించి ఎవరు అడుగుతారు? అవన్నీ ప్రభుత్వ హత్యలే, గత ప్రభుత్వ హత్యలే. వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం రకం మందు తాగి ఆ మందు వల్ల ఆరోగ్యాలు పాడైపోయి కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి కోర్టు కూడా దయచేసి కోర్టు వాళ్ళకి నేను మనవి చేస్తున్నది ఏంటంటే, వీళ్ళు మద్య కుంభకోణం ఏ మందు మీద చేశారో సార్, ఏ మందు మీద కమిషన్ తీసుకున్నారో సార్, ఆ కమిషన్ తీసుకుంటాం వల్ల ఆ మందు తాగి పేదలు ఎంతో మంది చనిపోయారు. కాబట్టి వీళ్ళ మీద 302 సెక్షన్లు కూడా ఈ యొక్క సెక్షన్లు పొందుపరచాలని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. అస్సలాము సార్, నా లివర్ పాడైపోయింది, నా గుండె మంట, కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, కళ్ళు కనపడట్లేదు. తీరా చూస్తే వాళ్ళ వయసు ఎంత అండి? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 45 ఏళ్ళు. కొన్ని వేల మంది పట్టున పెట్టుకుంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన కుంభకోణాన్ని చిత్తూరు చిత్తాలాగా ఛార్జ్షీట్ 300 పేజీల పైన ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులకు సమర్పించి
ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తుంటే మా జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న చూశా నేను, మాజీ మంత్రి సోదరుడు అమర్ మాట్లాడుతున్నాడు. వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసే అంత శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి మీద లేదంట. అమరు, నువ్వు కూడా తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో, లేదా పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పదని మాట్లాడుతున్నావో, మీ వాళ్ళు అమాయకులా? మీ వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు